బ్రేకింగ్ న్యూస్ గచ్చిబౌలి నానక్రామ్గూడలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 2 లక్షల రూపాయల విలువైన 41 గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు షేక్ అలియుల్, షేక్ నజీముల్ వెస్ట్ బెంగాల్ నుంచి బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన సెల్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నానక్రామ్గూడలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, నానక్రామ్గూడలో అయితే బ్రౌన్ షుగర్ ని కూడా పోలీసులు భారీగా పట్టుకున్న పరిస్థితి, వాటిని అదుపులోకి కూడా తీసుకున్నారు నిందితులని. పూర్తి డీటెయిల్స్ ఏంటి సాగర్? విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు గచ్చిబౌలి నానక్రామ్గూడలో డ్రగ్స్ పట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు నగరంలో ఉన్నటువంటి అవుట్స్కట్స్ తో పాటు నగర శివారు ప్రాంతాలు, నగరం నడిబొడ్డున ఉండే ప్రాంతాలకు కూడా ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లుగా కూడా ఎక్సైజ్ నార్కోటిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఈ రోజు గచ్చిబౌలి నానక్రామ్గూడలో ఇద్దరు నిందితుల వద్ద నుంచి దాదాపు 2 లక్షల విలువ చేసే 41 గ్రాముల బ్రౌన్ షుగర్, హెరాయిన్ అని కూడా అంటారు. అయితే వీరంతా వెస్ట్ బెంగాల్ నుంచి వీరిద్దరు షేక్ అలియుల్ అండ్ షేక్ నజీముల్ అంటే వీరిద్దరు వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ కి తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్ లో కొనుగోలు చేసి హైదరాబాద్ లో కొంతమంది కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీరికి అంటే వీరిద్దరికి ఇంకోరైనా సహకరించారే, హైదరాబాద్ లో ఉన్న ఇంకేమైనా లింక్స్ ఉన్నాయా, వెస్ట్ బెంగాల్ లో ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ వీళ్ళు కొనుగోలు చేస్తున్నారన్న కొనుగోలు కూడా ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇద్దరితో పాటు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా హైదరాబాద్ నగరంలో శివారు ప్రాంతాల్లో, హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడెక్కడ డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నా కూడా ఉక్కుపాదం మొగ్గేందుకు హైదరాబాద్ పోలీసులు అయితే సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈ రోజు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్ కేంద్రంగా కూడా ఎవరి వద్ద కొనుగోలు చేస్తున్నారన్న అంశాలను కూడా పోలీసుల దర్యాప్తు తేలే అవకాశం ఉంది. తర్వాత దర్యాప్తు అనుమతి కూడా మధ్య మంత్రిని ఈ డ్రగ్స్ ఎవరికైతే అంటే విక్రయిస్తున్నారో, కొనుగోలు చేస్తున్నారో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.